ఎంఆర్పీఎస్ సభకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతిలో ఎంఆర్పీఎస్ నిర్వహించ తలబెట్టిన కురుక్షేత్ర సభ ఉద్రిక్తతలకు దారితీసింది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. సభకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసుల తనిఖీలను దాటుకుని గుంటూరు జిల్లా చినకాకానిలో ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి దూసుకొచ్చారు ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు. పొలాల నుంచి ఒక్కసారిగా బయటకొచ్చిన వందలాది మంది భారీ ర్యాలీ తీశారు. కురుక్షేత్ర సభకు ప్రభుత్వం అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఆందోళనతో గుంటూరు జిల్లా చినకాకానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టులు తప్పించుకోవడానికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చెట్లు, పొదల్లోకి పారిపోయారు. రాత్రి సమయంలో జాతీయ రహదారిని దిగ్బంధించాలన్నది ఆందోళనకారుల వ్యూహంలా కనిపిస్తుంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా మోహరించారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెట్లు మాటన ఉన్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయబోతా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? ఇప్పటికి చాలా మందిని అరెస్ట్ చేశారు కదా, ఏం చేయబోతున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. తన భావాలు, బాధలు చెప్పుకోవడానికి మేము కాదనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విషయము, ఏ సంఘటన చేసి దానికి స్పందిస్తారు, మంచిగా మాట్లాడతారు. ఈ విధంగా దొంగల్లాగా చెట్ల పుట్టల మాటన ఉండేసి రాత్రిపూట వచ్చేసి హైవేలో బ్లాక్ చేయాలని అనుకుంటున్నారనేది ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. వాళ్ళను అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాము. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భావ స్వేచ్ఛ ప్రకటన ఉంటుందని, దానికి అనుగుణంగానే వాళ్ళని స్వేచ్ఛగా ఇక్కడికి రానిచ్చాం, తిరగనిచ్చామనేది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఇక్కడ పొలాల చాటున మాటు వేసి ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలను కూడా అదేవిధంగా శాంతియుతంగానే మరికొద్దిమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికి కూడా భారీగా పోలీసుల్ని మోహరిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు వాహనాల్లో ఇప్పటికే అనేక మందిని తరలించడం జరిగింది. మరికొద్దిసేపట్లో మరింత మందిని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. అయితే మరికొద్దిసేపట్లో గుంటూరు జిల్లాలో ఏదైతే కురుక్షేత్ర సభ ఉందో ఆ కురుక్షేత్ర సభకి ఇక్కడికి మందకృష్ణ మాదిగ వస్తారన్నటువంటి సమాచారం ఇక్కడ ఎంఆర్పీఎస్ కార్యకర్తలో ఉంది. ఆ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అందుకని ఇక్కడ పొలాల దగ్గర మాటు వేసి ఉన్నారు. ఆయన వచ్చిన క్షణంలో 10 నిమిషాలైనా, పావు గంట అయినా సరే అన్నమాట ప్రకారం కురుక్షేత్ర సభ జరిపి తీరుతామని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంటే మంగళగిరి, నమ్మూరు, చినకాకాని ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక్కొక్క ఇంటికి 2-3 అట్లా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు రాత్రి నుంచే ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు పోలీస్ పికెటింగ్ సాగింది. ఆ తర్వాత అనూహ్యంగా వేలాది మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా హైవేని దిగ్బంధించడం, ఆ తర్వాత 2 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించడం జరిగింది. మొదటి నుంచి పోలీస్ శాఖ చెబుతుంది, అలాగే ప్రభుత్వం కూడా చెబుతుంది పర్మిషన్ లేదని. దానికి అనుగుణంగానే పోలీస్ శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంది. అయినప్పటికీ కూడా అనూహ్యంగా మెరుపు వేగంతో ఒక మెరుపు ర్యాలీ, ధర్నా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉదయం నుంచి పోలీసులు ఏవైతే పథకాలు రచించారో అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ మధ్యాహ్నానికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు రాస్తా రోకో చేశారు, హైవేని దిగ్బంధించారు. ఆ తర్వాత మొత్తంగా పోలీసులు అయితే వాళ్ళని చెదరగొట్టగలిగారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా పొలాల్లో చెట్లు మాటు ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఏ క్షణానైనా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. బహిరంగ సభ ఖచ్చితంగా 10 నిమిషాలైనా జరిపి తీరుతామన్నటువంటి ఆశాభావం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. అయితే మరో పక్కన పోలీసులు కూడా అదే స్థాయిలో మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి అయితే జాతీయ రహదారిపై కొనసాగుతూ ఉన్న పరిస్థితి. మరో పక్కన నాగార్జున యూనివర్సిటీలో కూడా ఎటువంటి వ్యక్తులను కూడా అనుమతించేది లేదు. పూర్తిగా ఐడి కార్డులు మొత్తం చూపించిన తర్వాతే లోపలికి ప్రవేశం ఉంటుందని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనపడినా వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సహకారంతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.
అమరావతిలో ఎంఆర్పీఎస్ నిర్వహించ తలబెట్టిన కురుక్షేత్ర సభ ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. సభకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసుల తనిఖీలను దాటుకుని గుంటూరు జిల్లా చినకాకానిలో ఒక్కసారిగా జాతీయ రహదారిపై దూసుకొచ్చారు ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు. పొలాల నుంచి ఒక్కసారిగా బయటకొచ్చిన వందలాది మంది భారీ ర్యాలీ తీశారు. కురుక్షేత్ర సభకు ప్రభుత్వం అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో జాతీయ రహదారిని ముట్టడించిన ఆందోళనకారులు విధ్వంసానికి ప్రయత్నించారు. గరికపాడి చెక్పోస్టు వద్ద బస్సులకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. అమరావతిలో నిర్వహించ తలపెట్టిన మాదిగల కురుక్షేత్ర సభను ప్రభుత్వం అడ్డుకున్నందుకు నిరసనగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు ఎంఆర్పీఎస్ నాయకులు. వీఆర్సీ సెంటర్ వద్దకు ర్యాలీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నేతలు. చంద్రబాబు నాయుడు మాదిగల ద్రోహి అంటూ మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది తెలంగాణ ఎంఆర్పీఎస్. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తను అరెస్ట్ చేశారు.